న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. రాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్ పబ్లకు అనుమతి అన్నారు. 12:30 నుంచే క్లోజింగ్ మొదలు పెట్టాలని ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించినా సప్లై చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు సిపి. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. Drug peddling. Now come to the road accidents. Drunk and drive cases ఈ సంవత్సరం 37,866 as on the date of preparing this report, and it's ticking, it's continuing, and you know the new year is coming, so certainly there will be more cases of drunkenness, and it's our duty to see that, you know, while we allow enjoyment, revelry, but it's also our duty to see that they don't cross the line, the limits. So New Year సందర్భంగా ఇదే అవకాశాన్ని తీసుకొని మీకు నేను ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ మీకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది 2 రోజుల క్రితం. అందులో ఆల్ ది న్యూ ఇయర్ రిస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ, అంటే 1 o'clock వరకు మాత్రమే చేయాలి. ఆ తర్వాత 1 నిమిషం కూడా మేము అలో చేయం. సో 12:45 నుంచే క్లోజర్కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్. అంటే ఆ టైంలో 12:30, 12:45 నుంచే కస్టమర్స్కి ఇంక క్లోజ్ చేస్తున్నాం వెళ్ళిపోవడం చెప్పడం, నాట్ 1 o'clock చెప్పడం కదా. ఎందుకంటే 1 o'clock చెప్తే 1:30 అవుతుంది, 2 కూడా అవుతుంది. సో అట్లాగే ఈ ఏవైతే ఈవెంట్స్ మ్యూజిక్ అండ్ ఇవన్నీ సౌండ్తో చేసే ఈవెంట్స్లో డెసిబెల్స్ కూడా మీటర్స్ ఉన్నాయి. డెసిబెల్స్ పెట్టి మేము అవి ఫాలో అవుతున్నారు లేదా చూస్తాము. They should not create noise pollution, and of course once again, any use of drugs in the parties, in any pub, any restaurant, any house, anything, we are going to deploy more people. We are going to deploy more citizens who are now willing to work with us to give information. And apart from what database we already have, you have used drugs means your pub is not going to open again, your restaurant is not going to open again, come what may. Even if it is a farmhouse, it will be locked, and we will see that they are all seized. The instructions of the government are very, very clear, and our intentions are very clear. I used the first opportunity to meet you when I took charge last week to tell this, to drive this point home, and I again use this opportunity also that drugs will not be tolerated in this city and in the state of Telangana. And drugs offenders will be ఎక్కడున్నా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉంది, బట్ దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తున్నాము. సప్లై డిమాండ్ చైన్ మీద దృష్టి పెడతాము. ది పీపుల్ హూ ఆర్ ఎంకరేజింగ్ దిస్ అట్ హయ్యర్ లెవెల్, మేబీ అట్ రిచ్ అండ్ ది వెల్ టు డూ ఆల్సో